ఆసియా కప్లో ఇవాళ బంగ్లాదేశ్తో తలపడబోతుంది ఇండియా. సూపర్ 4లో సెకండ్ మ్యాచ్గా బంగ్లాతో ఆడుతుంది. రెండు జట్లలో హాట్ ఫేవరెట్ భారతే అయినా అప్పుడప్పుడు మెరుపులు మెరిమిచ్చే బంగ్లాదేశ్ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని అంటున్నారు క్రికెట్ అనలిస్టులు. ఆసియా కప్ సూపర్ 4 ఫస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్ రెండో మ్యాచ్లో బంగ్లాదేశ్తో ఆడేందుకు సిద్ధమైంది. ఆసియా కప్ వేదికగా ఇప్పటి వరకు టీమిండియా బంగ్లాదేశ్ 15 సార్లు ఫేస్ టు ఫేస్ తలపడ్డాయి. వీటిలో ఏకంగా 13 మ్యాచ్ల్లో భారత్ గెలవగా 2 సార్లు బంగ్లా గెలిచింది. 1988, 1990, 1995, 1997, 2000, 2004, 2008, 2010 వరకు టీమిండియా వరుసగా బంగ్లాదేశ్పై విజయం సాధించింది. 2012లో టీమిండియాపై బంగ్లా విజయం సాధించింది. తర్వాత 2014, 2016, 2018లో బంగ్లాదేశ్పై భారత్ తన పట్టును నిలుపుకుంది. 2023లో టీమిండియాపై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది బంగ్లాదేశ్. ఓవరాల్గా అత్యధిక మ్యాచ్ల్లో గెలిచింది మాత్రం భారతే. ఆసియా కప్ మొదటి నుంచి వన్డే ఫార్మాట్లోనే సాగింది. 2016లో మొదటిసారిగా T20 ఫార్మాట్లో ఆర్గనైజ్ చేశారు. అప్పుడు ఆసియా కప్లో టీమిండియా బంగ్లాదేశ్ 2 సార్లు తలపడ్డాయి. 2 సార్లు టీమిండియాదే విజయకేతనం. అంటే ఆసియా కప్లో T20 ఫార్మాట్లో భారత్దే అప్పర్ హ్యాండ్. ఇప్పటి వరకు భారత్ అత్యధికంగా 8 సార్లు ఆసియా కప్ను సొంతం చేసుకుంది. 7 సార్లు వన్డే ఫార్మాట్లో టోర్నీ విజేతగా నిలిస్తే ఒకసారి T20 ఫార్మాట్లో విజయకతనం ఎగరవేసింది. ఇప్పటి వరకు 3 సార్లు ఫైనల్కు చేరిన బంగ్లాదేశ్ ఒక్కటంటే ఒక్కసారి కూడా కప్ గెలవలేదు. అయితే T20 ఫార్మాట్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కాబట్టి బంగ్లాదేశ్ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. పాకిస్తాన్ను జోడించిన జోష్లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ సేన అదే జట్టుతో బరిలోకి దిగే అవకాశం ఉంది.